లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వినాలని ఆశతో ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడైయుండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 21వ వచనం. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానము విడిపింపబడును. హల్లెలూయా. బైబిల్ తెలియజేస్తూ ఉంది, జ్ఞాని అయినటువంటి సొలొమోన్ గారు ఈ సామెతల గ్రంథాన్ని రచించారు. ఆయన ద్వారా ప్రభు మాట్లాడుతున్నటువంటి అమూల్యమైనటువంటి మాట ఏంటంటే, నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానము విడిపించబడును. ఇద్దరు వ్యక్తుల్ని పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు పెట్టాడు. ఎవరయ్యా వాళ్ళంటే, ఒకళ్ళు భక్తిహీనులు, మరొకరు నీతిమంతులు. భక్తిహీనుడికి ఖచ్చితంగా శిక్ష వస్తుంది, శిక్ష తప్పదు, ఇక దాన్ని తప్పించే ఛాన్సు ఉండదు. నీతిమంతుని కుటుంబం తప్పించబడింది, నీతిమంతుల సంతానం విడిపించబడింది. భక్తిహీనత అంటే దేవుణ్ణి విడిచిపెట్టి లోకాన్ని ప్రేమిస్తూ మేం కూడా క్రైస్తవులమే అని చెప్పుకుంటూ పాపాన్ని ప్రేమిస్తూ శాపంలో ఉంటూ దేవునికి విరుద్ధమైన తప్పులు చేస్తూ మేం కూడా భక్తిపరులమే అని చెప్పుకునే వాళ్ళని భక్తిహీనులు అంటారండి. చూడండి, ఈరోజు చాలామంది మందిరానికి వెళ్తారు, సినిమాలు చూస్తారు, మందిరానికి వెళ్తారు, అబద్ధాలు ఆడతారు, మందిరానికి వెళ్తారు, మోసాలు చేస్తారు, అన్యాయం చేస్తారండి. పేరుకు మేము కూడా భక్తులమే అని చెప్పుకుంటారండి. కానీ వీళ్ళని గురించి బైబిల్ ఏమంటుంది అంటే, వీళ్ళు భక్తిహీనులు, ఖచ్చితంగా శిక్షించబడతారు. భక్తిహీనునికి శిక్ష తప్పదు, కానీ నీతిమంతుల సంతానం విడిపించబడిద్దంట. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. నీతిమంతుల సంతానం విడిపించబడింది. మనం నీతిగా బ్రతికితే, యథార్థంగా బ్రతికితే, పరిశుద్ధంగా బ్రతికితే ఖచ్చితంగా దేవుడు నీతిమంతుల సంతానాన్ని విడిపిస్తాడండి. బైబిల్ గ్రంథంలో ఈ సమయంలో ఒక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆదికాండ గ్రంథంలో 6వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకి కనపడతాడు. 9వ వచనం, 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో నడిచినవాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినప్పుడు నోవాహు అనే వ్యక్తి నీతిమంతుడుగా ఉన్నాడు, నిందారహితుడుగా ఉన్నాడు. ఎక్కడ నీతిమంతుడిగా బ్రతికాడు? తన తరము వారందరిలో నీతిగా ఉన్నాడు. నోవాహు దినాలను మనం చూస్తే అందరూ పాపంలో పడిపోయి, అందరూ లోకంలో పడిపోయి దేవుని ఉగ్రతకి గురైపోయేటటువంటి భయంకరమైనటువంటి దినాలండి. 120 సంవత్సరాలు నోవాహు దేవుని గురించి మాట్లాడినా ఒక్క వ్యక్తి కూడా మారలేదండి. అలాంటి భయంకరమైనటువంటి దినాల్లో నోవాహు ఒక్కడే దేవుని దృష్టికి నీతిపరుడుగా బ్రతికాడంట. ఆయన నీతిగా బ్రతకడాన్ని బట్టి నోవాహు కుటుంబం మొత్తాన్ని కూడా దేవుడు రక్షించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. నోవాహు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. 40 పగళ్ళు 40 రాత్రులు జలప్రళయం వచ్చి దేశం అంతా నశించిపోతే నీతిగా బ్రతికినటువంటి నోవాహు కుటుంబం మాత్రమే దేవుడు ఏర్పాటు చేసిన ఓడలోనికి ఎక్కి
ఆయన కుటుంబం మాత్రమే, ఆ సంతానం మాత్రమే విడిపించబడింది. ఇలా జరిగిద్దా ప్రపంచంలో ఎప్పుడైనా ఎక్కడైనా? ఇది ఒక కట్టు కథ కాదండి, ఇది రియల్గా జరిగినటువంటి గొప్ప విషయం. దేశం మొత్తం కూడా, ప్రపంచం మొత్తం కూడా జలప్రళయంలో మునిగిపోతే ఒక్క వ్యక్తి కూడా బ్రతికుండలేదు. కానీ దేవుడు ఒక ఓడను చేయించి ఆ ఓడలోకి నీ కుటుంబాన్ని వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపిస్తే నోవాహు తన 3 కుమారులు ఆ ఓడలోనికి వెళ్ళారంటండి. చూడండి 13వ వచనాన్ని మనం చూస్తే, ఆ దినముల యందే నోవాహు కుమారులకు షేమును, హామును, యాపేతును, నోవాహు భార్యయు వారితో కూడా అతని 3 కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించారు. చూడండి, నోవాహు, అతని భార్య, అతనుకున్న 3 కుమారులు, 3 కోడళ్ళు, వాళ్ళు మాత్రమే తప్పించబడ్డారు. ఆ తర్వాత ఈ 7వ అధ్యాయం అంతటిని, ఆదికాండ గ్రంథం 7వ అధ్యాయాన్ని గనక మనం చదివితే ప్రజలందరూ నేట మునిగిపోయారు. 40 పగళ్ళు వర్షం పడింది, 40 రాత్రులు వర్షం పడింది. భూమి మీద మొత్తం ఎక్కడ చూసినా నీరే ఉందండి. కానీ నోవాహు కుటుంబం మాత్రం రక్షణ పొందింది. నోవాహు కుటుంబాన్ని మాత్రమే దేవుడు తప్పించాడు. చూడండి, దేవుని వాగ్దానాలండి ఎప్పుడూ కూడా తప్పిపోవు. ఆయన తూచా తప్పకుండా నెరవేర్చే దేవుడు. ఈ బైబిల్లో ఇదే కదా వ్రాయబడి ఉంది, నీతి మంతుల సంతానము విడిపించబడను. నువ్వు నీతిగా బ్రతికితే, నువ్వు యథార్థంగా బ్రతికితే, నువ్వు పరిశుద్ధంగా బ్రతికితే, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి నిందారహితంగా బ్రతకగలిగితే నీవు రక్షింపబడతావు, నీవు విడిపించబడతావు, నీ కుటుంబం కూడా విడిపించబడిద్ది, నీ పిల్లలకి క్షేమం కలిగిద్ది. దేవునికి స్తోత్రం. నిజమే, మనం నీతిగా బ్రతుకుదాం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నువ్వు భక్తిహీనంగా ఉన్నావా, నీతిగా ఉన్నావా? ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, నీ భక్తి ఎలా ఉంది? నువ్వు భక్తిహీనంగా ఉంటే నీ కుటుంబం శిక్షకు గురయ్యిద్ది. నువ్వు నీతిగా బ్రతికితే శిక్ష నుండి తప్పించబడి నీ కుటుంబం విడిపించబడింది. నీతిమంతులుగా బ్రతుకుదాం, శిక్షను తప్పించుకుందాం, దేవుని ద్వారా విడుదల పొందుదాం, దేవుడిచ్చే క్షేమాన్ని అనుభవిద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. భక్తిహీనులకు శిక్ష తప్పదని, నీతిమంతుల సంతానం విడిపింపబడును అని నీ లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడారు. నిజమే ప్రభువా, మేము నీతిగా బ్రతికితే మా పిల్లల్ని మీరు శిక్ష నుండి తప్పిస్తారు, విడుదలిస్తారు, క్షేమం ఇస్తారయ్యా. నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా బ్రతికే జీవితాలు నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి మాకు మీరు అనుగ్రహించండి. ఈ వాక్యపు ఆశీర్వాదాలన్నీ నీ మాటలు వింటున్న ప్రతి కుటుంబానికి మీరు దయచేయండి. ఈ ఉదయకాల సమయం ఎంతమంది బిడ్డలు నీ మాటలు వింటున్నారు, వారిని, వారి కుటుంబాలను యేసు నామములో దీవిస్తూ ఉన్నాం. నీతిగా జీవించే కృప ప్రతి కుటుంబానికి కలుగును గాక. ఈ ఉదయకాల సమయం అయినా స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న పిల్లల్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఉద్యోగాలకి, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. కూలి పనులు చేసుకుంటున్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. పాడి పంటలు, పశువులు కలిగిన పిల్లలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. అందరికీ నీ కృపా కాపుదల, క్షేమం, దీవెన మీరు దయచేయండి. అందరి ప్రయాణాల్లో, పనిబాట్లలో మీరు తోడుగా ఉండండి. ఎవరికి ఏ కీడు అంటకుండా ప్రతి బిడ్డని మీరు కాపాడి క్షేమాన్ని దయచేయండి. యేసు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.